ఆ 10 మందిలోనే అవమాన పాలవటం ఇష్టం లేక ధైర్యం చేసి నేను మీతో ఈ విషయం చెప్పాను. అసలెందుకు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు నా కాల్స్ ఆన్సర్ చేయట్లేదు? చెప్పు, ఎందుకు చేయట్లేదు? అయినా శశమ్మ, ఇంత జరిగితే నువ్వు ఎలా సూర్యతో పెళ్లి కొప్పుకున్నావమ్మా? పైగా సూర్యనే నీ బిడ్డకి తండ్రి అని చెప్పావు. అన్యాయం కదమ్మా. ఏం చెయ్యమంటారు మూర్తి గారు? నా సిచ్యువేషన్ అలాంటిది. నిజం చెప్పలేను, కడుపులో దీన్ని దాచలేను. టార్చర్ అనుభవిస్తున్నాను మూర్తి గారు. మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నావమ్మా? తెలియట్లేదు మూర్తి గారు. ప్రస్తుతానికి అమ్మకి ఈ విషయం తెలియకుండా ఉంటే చాలు. దయచేసి ఇక్కడ చూసింది విన్నది అమ్మకి మాత్రం చెప్పకండి ప్లీజ్. నేను చెప్పొద్దు అంటే మీరు నేను చెప్పినట్టు వినాలి. వింటాను మూర్తి గారు, వింటాను. వైదేహికి సుబ్బు బతికున్నాడన్న విషయం అస్సలు తెలియకూడదు. వైదేహిని సుబ్బుని మీ అమ్మగారు విడదీయటానికి ప్లాన్ చేస్తున్నారని అజయ్కి తెలియకూడదు. తెలిసిందో మీ అమ్మ ప్లాన్లకి గండి పడుతుంది. కారణం తెలిస్తే అజయ్ని చంపేస్తుంది. కానీ అజయ్ తన అక్క పెళ్లి చేస్తే కానీ మా పెళ్లి కుదరదంటున్నాడు మూర్తి గారు. సుబ్బు బతికే ఉన్నాడని తెలిస్తేనే కదా వైదేహి పెళ్లి కొప్పుకునేది. నిజమే, కానీ సుబ్బు విషయం వైదేహికి తెలిస్తే మీ అమ్మగారు అనుకున్నది సాధించలేరు. పగ కోసం కన్న కూతుర్ని కూడా పావులా వాడారు మీ అమ్మగారు. అలాంటిది తన కూతురు వల్లే తన పగ ఆవిరైపోతుందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అవమానంతో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆస్తి పోయినా లెక్క చెయ్యదు గాని అనుకున్నది జరగకపోతే మాత్రం ఊరుకోదు. సునంద సునామీ సృష్టిస్తుంది శశి. అర్థం చేసుకో. నిజాన్ని నీ మనసులోనే దాచుకో. ప్రస్తుతానికి సూర్య తిరిగొచ్చేంత వరకు నీ పెళ్లి జరగదు. కాబట్టి ఏం చేసినా ఆలోచించి చెయ్యాలి. ముఖ్యంగా అజయ్తో ఎక్కువగా ఉండద్దు. మీ అమ్మగారికి అనుమానం వచ్చిందంటే అది తీర్చుకునేంత వరకు వదిలిపెట్టదు. అర్థమైందా? బీ కేర్ఫుల్. సరే, బయట వాళ్ళంటే ఏదో వాగారనుకోవచ్చు, కానీ రేపు అదే అనుమానం మీ కాబోయే అల్లుడికొస్తే? నేను ఇలా అంటున్నానని కాదు పెద్దయ్య, కానీ అతని గతం కోసం వైష్ణవమ్మ భవిష్యత్తు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోగలరా? ఏంటండి ఎంత రాత్రిపూట అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? శ్రీరామ్ గురించి అంజి చెప్పింది నిజమేనంటావా? అంజి చెప్పింది నిజమే కదండి. పార్వతమ్మ అపార్థం చేసుకుని మాట్లాడిన రోజే మనం ఈ విషయం అర్థం చేసుకునుంటే బాగుండేదేమోనండి. ఇవాళ
సాంబయ్య కూడా అలాగే అపార్థం చేసుకున్నాడు. రేపు అల్లుడు కూడా ఇలాగే అనుకునే అవకాశం ఉంది కదండి. అంజిగాడు చెప్పినట్టు శ్రీరామ్ని మన ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదనిపిస్తుందండి. నాకు అదే అనిపిస్తుంది భవానీ. అంజిగాడు చాలా దూరం ఆలోచించి చెప్పినాడు. నిజానికి వాడు చెప్పింది ఊహే అయినా అది నిజం కాకుండా ఉండాలంటే మనం ఆ బాబుని బయట ఎక్కడన్నా ఉంచాలి. ఇక్కడైతే కుటుంబంలో మనమంతా ఉన్నాం. రేపు ఒంటరిగా ఉంటే అతను ఎవరు అన్న ఆలోచనలు అతని మీద ఒత్తిడిని కలిగిస్తాయి. అది ప్రమాదం అని డాక్టర్ చెప్పినాడు కదా, అందుకే ఆలోచిస్తాండా. ఇక్కడున్నా అతను గతం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు కదండి. అయినా శ్రీరామ్ని మనమేం వదిలించుకునే ప్రయత్నం చేయట్లేదు కదా. సమస్యలు రాకూడదని కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నామంతే. వారం వారం మీరు మీ తమ్ముడు వెళ్ళొస్తూనే ఉంటారు కదా, అతనికి ఒక పని మనిషిని పెడదాం. అంజీ కూడా వెళ్ళొస్తూ ఉంటాడు. అతనికి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మన కూతురు జీవితం అండి. సరే భవానీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. శ్రీరామ్ని మన గెస్ట్ హౌస్లో ఉంచుదాం. రేపు అతనికి ఈ విషయం నేను చెప్తాను. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. వెళ్ళి పడుకో. అలాగే. అమ్మా వైషు, ఇలా రామ్మా. ఏంటి నాన్నా? ఒకసారి శ్రీరాముని కిందికి రమ్మని చెప్పమ్మా. ఎందుకు నాన్నా? నువ్వు అతను తీసుకురామ్మా, చెప్తాను. సరే నాన్నా. రే అంజీ, అంజీ ఇట్టా రారా. చెప్పండి అయ్యా. నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను రా. నీ ఆలోచన బాగానే ఉండదు. బాబు శ్రీరామ్, నీతో ఒక విషయం చెబుదామని పిలిపించినాను. చెప్పండి. నీ గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. డాక్టర్ గారు చెప్పినాడని నీ గతం మాకు తెలియదన్న విషయం దాచిపెట్టినాము. అది నిన్నెంత కొంగదీసినాదో మొన్న నీ మాటల్లో నాకు అర్థమైనది. ఇంత జరిగాక నువ్వు మా మధ్యలోనే ఉంటే ఇబ్బంది పడతావని నిన్ను మా కర్నూలు గెస్ట్ హౌస్లో ఉంచుదామనుకుంటా ఉన్నాను. అక్కడ కూడా నీకు ఏ ఇబ్బంది లేకుండా మా మనుషుల్ని పెడతాను.
అన్ని పనులు వాళ్లే చేసి పెడతారు. వారం వారం నేను చిన్న కూడా వచ్చిపోతూ ఉంటాం. అదేంటి నాన్న, ఈ పరిస్థితుల్లో శ్రీరామ్ని ఇంటి నుండి పంపిస్తే ఎలా? అది కూడా బాగా ఆలోచించినానమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీరామ్ మన ఇంట్లో ఉంటేనే ఎక్కువగా ఇబ్బంది పడతాడు. తను త్వరగా కోలుకోవాలంటే ప్రశాంతంగా ఉండాలా. ఇక్కడుంటే ప్రశ్నలు అతను వేధిస్తూ ఉంటాయి. ప్రశాంతంగా ఉండలేడు. అది కాదు నాన్న. నీకు తెలుసు కదమ్మా, మీ నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా అందరి మంచి గురించి ఆలోచించే చేస్తాడు. నాలుగైదు రోజుల్లో చిన్నా నిన్ను గెస్ట్ హౌస్ దిగబెడతాడు. సిద్ధంగా ఉండు. ఏవేవో ఆలోచించి మనసు పాడు చేసుకోబాక. నువ్వు తొందరగా కోలుకోవాలా. సరేనా? ఇది చెప్దామనే పిలిపించినాను. పోయి విశ్రాంతి తీసుకో. వెళ్ళు. వైషు, ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? నా ఆశలు ఆవిరైపోతున్నాయక్క. వైషు, ఎందుకలా మాట్లాడుతున్నావు? శ్రీరామ్ని నాన్న ఇంట్లోంచి పంపించేస్తున్నాడక్క. ఎందుకు వైషు? సడన్ గా పెద్దయ్య ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? నీ ప్రేమ విషయం తెలిసిందా? లేదక్క. మరి నేను నీ దగ్గర ఒక విషయం దాచానక్క. ఏంటది? నువ్వు అనుకుంటున్నట్టు శ్రీరామ్ నా స్నేహితుడు కాదు. కాదా? శ్రీరామ్ ఎవరో మాకు తెలీదక్కా. ఆ రోజు మమ్మల్ని కాపాడినప్పుడు తలకి బలమైన దెబ్బ తగిలి గతం మర్చిపోయాడు. తను కోలుకునే వరకు అతనెవరో మాకు తెలిసినట్టే బిహేవ్ చేయమని డాక్టర్ చెప్పారు. అదే అందరికీ తెలియకూడదనుకున్నాం. అందుకే ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు శ్రీరామ్కి నిజం తెలిసిపోయింది. తను మాకు పరిచయం ఉన్న వ్యక్తి కాదని తనకు అర్థమైపోయింది. నిజం తెలిసిన తర్వాత కూడా శ్రీరామ్ ఇంట్లోనే ఉంటే ఆ డిస్టర్బెన్స్ వల్ల తను ఇబ్బంది పడతాడని, మైండ్ మీద స్ట్రెస్ ఎక్కువవుతుందని నాన్న ఈ నిర్ణయం తీసుకున్నారు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదక్కా. శ్రీరామ్ని ఇంట్లోంచి వెళ్లకుండా ఎలా ఆపాలో అసలేం తోచట్లేదు. అది కాదు వైషు, తన్నిప్పుడు బయటికి పంపిస్తే ఒంటరివాడైపోతాడు కదా. పెద్దయ్యకి ఆలోచన ఎందుకు రాలేదు? ఇంతకీ అతన్ని ఎక్కడికి పంపించాలని నిర్ణయించుకున్నారు? సిటీలో ఉంటే బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందని కర్నూల్లో ఉన్న మా గెస్ట్ హౌస్కి పంపిస్తున్నారు. అప్పుడప్పుడు అంజీని మా బాబాయిని వెళ్లి చూసిరమ్మంటున్నారు. శ్రీరామ్ ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఇక లైఫ్లో తనని కలుసుకునే అవకాశం నాకుండదు. ఈలోగా బావ
అమెరికా నుండి వచ్చేస్తాడు. నాన్న నాకు బావతో పెళ్లి చేసేస్తాడు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదక్క. అక్క, నువ్వే హెల్ప్ చేయాలి. ఈ సమస్య నుండి నువ్వే నన్ను బయటపడేయాలి. ప్లీజ్ అక్క, ప్లీజ్. వైషు, నువ్వేడుకు. పెద్దతో నేను మాట్లాడతాను. పద, ఏడవద్దు, సరేనా? పద. పెద్దయ్యా, ఏందమ్మా? శ్రీరామ్ని ఇంట్లో నుంచి పంపించేస్తున్నారా? అవునమ్మా. ఎందుకు పెద్దయ్యా? జానకి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దయినే ఎందుకు అని అడిగేంత దానివయ్యావా? నీ కారణం చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. రే అంజీ, లేకపోతే ఏంటి పెద్దయ్యా? ఎందుకు అని మిమ్మల్ని అడగడం ఏంటి? అలా అడగడానికి దానికి ఏం అర్హత ఉందని? మీ దయతో బతుకుతున్న వాళ్ళం మీకే ఎదురు ప్రశ్న వేయటం తప్పు కదా? రే, ఎందుకు అని అడిగినంత మాత్రాన ఎదురు ప్రశ్నేసినట్టు ఎట్ట అవుతుందిరా? తెలుసుకోవాలని అడుగుతా ఉండది. ఏం లేదమ్మా, ఆ అబ్బాయి ఇంట్లో ఉంటే చూసిన ప్రతి వాళ్ళు అతనికి వైష్ణవికి పెళ్లి చేస్తామని అపార్థం చేసుకుంటా ఉండారు. పెళ్లి కావలసిన పిల్ల, పైగా నా అల్లుడితోనే పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు రేపు వైష్ణవి పెళ్లికి ఆటంకాలు కాకూడదు కదమ్మా. ఏంటన్నా మీరనేది? మరిందాక శ్రీరామ్తో అలా చెప్పారేంటి? ఇట్లాంటి విషయం అతనితో నేరుగా ఎట్లా చెప్తావమ్మా? అతని మనసు నొచ్చుకోదు. అయినా నేను అతన్ని ఎక్కడికో పంపించడం లేదు కదా, మన గెస్ట్ హౌస్లోనే కదా ఉండమని చెప్తా ఉండది. కావచ్చు నాన్న, కానీ ఎవరో ఏదో అనుకుంటున్నారని అతన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా నాన్న. ఇంట్లో ఉన్న పార్వతమ్మకే మీ ఈడు జోడు బాగుందని అనిపించిందంటే ఇక బయట ఉన్నవాళ్ళ పరిస్థితి ఎట్టా ఉంటుందో ఆలోచించు. ఇదిగో, మన పొలంలో పనిచేసే మన సాంబయ్య మన ఇంటికి వచ్చినాడు. శ్రీరామన్ చూసి మీ బావ అనుకున్నాడు. మీరిద్దరు చనువుగా ఉండడం చూసి పప్పను ఎప్పుడు పెడుతుండావా అని అడిగినాడు. ఆడమగ చనువుగా ఉంటే పెడార్థాలు తీయడం లోకానికి అలవాటేగా పెద్దయ్యా. వాళ్ల గురించి ఆలోచించి శ్రీరామ్ని ఒంటరిగా ఉంచడం సమంజసమేనా? అదే వద్దనేది. ఆయనకి తెలీదా ఏది సమంజసం అవుద్దో ఏది కాదో? ఊరికే వాకుండా వెళ్ళి విశ్రాంతి తీసుకోపో. రే, ఎందుకు అట్టా కసురుతా ఉండవు? లేకపోతే ఏంది పెద్దయ్యా, ఊరుకున్న కొద్ది మరీ ఎక్కువ చేస్తుంది ఇది. నేనేం ఎక్కువ చేయడం లేదురా. బయట జనం దృష్టిలో పెద్దయ్య తక్కువ కాకూడదని ఆలోచిస్తున్నాను. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే కుటుంబమే కాని ఇలా అర్థాంతరంగా వదిలేసే మనుషులు కారురా వీళ్ళు.
వైష్ణవి జీవితంలో సమస్య వస్తుందన్న పెద్ద ఆలోచనలో తప్పులేదురా. ఆ ఆలోచన కలగడం వల్ల తీసుకున్న నిర్ణయంలోనే తప్పుంది. నాకెందుకో ఇది పెద్దయ్య ఆలోచనలా అనిపించడం లేదు. నీ మాటల్ని బట్టి చూస్తుంటే నువ్వే ఆయనకి ఆలోచన కలిగించావనిపిస్తుంది. అమ్మా జానకి, ఇందులో ఆడ తప్పేం లేదమ్మా. పెళ్లికి ఎదిగిన అమ్మాయి ఉండగా పరాయి మగవాడు ఇంట్లో ఉంటే 10 మంది 10 రకాలుగా అనుకుంటా ఉంటారు. నాకెందుకో శ్రీరామ్ బయట ఉంటేనే మంచిదనిపిస్తా ఉండదు. పెద్దయ్య చెప్పిన దానిలో నిజముంది. కానీ శ్రీరామ్ వెళ్ళిపోతే వైషు పరిస్థితి ఏంటి? మీరేమి అనుకునంటే నాదొక మాట పెద్దయ్య. వైషు అతనితో చనువుగా ఉండడమే మీకు సమస్య అయితే ఇకపై అతనికి సంబంధించిన అన్ని విషయాలు నేను చూసుకుంటాను. అమ్మా జానకి, నిండు గర్భవతివి. నీ పనులు నువ్వే చేసుకోలేవు. ఇక అతనికెలా చేయగలవమ్మా? సతే, తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకురా. చెప్పు సుబ్బు. రేయ్, ఎక్కడున్నావురా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. సునంద్ ఇంటి దగ్గర ఉన్నాను సుబ్బు.